హలో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కొత్తగా ఇల్లు కొని ఆ ఇంట్లో మీరు కొత్తగా సంసారం వెళ్తే అదే ఇంట్లో మీకు తెలియకుండా ఇంకొక ఫ్యామిలీ ఉంటే వాళ్ళు చేసే ప్రతి యాక్షన్ లో మీ రియాక్షన్ కనిపిస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు తెలియకుండా టీవీ అనగానే కానీ చేస్తే హర్రర్ మూవీ అనుకున్నా ఫస్ట్ నేను కూడా, బట్ కానీ హర్రర్ మూవీ అయితే కాదు. వీళ్ళకి తెలియకుండా పాస్ట్ లో ఒక ఫ్యామిలీ అదే ఇంట్లో ఉంటారు, వాళ్ళు అలానే ఉంటారు. బట్ కానీ మళ్ళీ వీళ్ళంతా మార్పు చేర్పు చేసినా కూడా వాళ్ళ కమ్యూనికేషన్ అనేది అలాంటి జరుగుతుంటది అనమాట. గోడ ద్వారా జరుగుతుంటది అనమాట. గోడ రాస్తే అక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళు రాస్తుంటారు. కానీ దయ్యం కాదు, ఒక ఫ్యామిలీనే, ఒక మనుషులే, బ్రతికున్న మనుషులే మనకు కనిపించకుండా మన ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? వినడానికి చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇలాంటి ప్లాట్ తో ఒక మూవీతో వచ్చేసి అనమాట. రీసెంట్ గానే తమిళ్లో సూపర్ హిట్ మూవీ అనమాట. ఇప్పుడు మన తెలుగులో కూడా డబ్ చేసి వదిలారు, బట్ కానీ థియేటర్స్ లో కాదు, ఓటీటీలో. మీకు ఈ వీకెండ్ కి అయితే మంచి మూవీ అని చెప్పొచ్చు. ఆ మూవీ నేమ్ వచ్చేసి హౌస్ మేట్స్. ఇక్కడ G5 లో అయితే ఉందన్నమాట, మీరు చూసేయచ్చు. దీనికి ప్రొడ్యూసర్ మన శివ కార్తికేయన్ అనమాట. స్టోరీ ప్లాట్ వినగానే బ్లైండ్ బ్లాక్ అయింది కదా, చూస్తుంటే ఆ ట్విస్ట్లు అనేవి ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మనకు తెలియకుండా దయ్యాలు కాకుండా ఎలా ఉంటారు ఒకటే ఇంట్లో, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా అయ్యారు అని తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడొచ్చు. మంచి మూవీ అండి, పర్ఫెక్ట్ గా ఉంటది అన్ని కూడా. ఓకే.